నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. నేను మీ సుమ. ఈరోజు స్పాంజీ దోశలు చేసుకుందామండి. చాలా తొందరగా అయిపోతాయి. ఎటువంటి పప్పు నానబెట్టే అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈరోజు మనము ముందుగా చట్నీ చేసుకుందాము. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా మినపప్పు వేసుకోవాలండి. కొద్దిగా మినపప్పు వేసుకొని దాంట్లోనే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెమే 1 టీ స్పూన్ సరిపోతుంది. టమాటోలు వేసుకోవాలండి. నేను 3 వేసాను. దాని తర్వాత దాంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత అంతా కలిపేసుకోవాలి. కొద్దిగా మగ్గిపోతుంది కదా, మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి ఇలా మగ్గిపోతుంది చూడండి. ఇలా మగ్గిన దాంట్లోకి కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, చింతపండు వేసుకోవాలి. వేసేసుకొని నేను ఆనియన్స్ వేయలేదు, దీంట్లో వెల్లుల్లి వేసాను. ఆనియన్స్ వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత చల్లారినాక మిక్సీలో వేసేసుకొని చిన్న బౌల్లోకి తీసేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసేసి ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి, చట్నీ రెడీ అయిపోయింది కదా. మనము ముందుగా ఒక కప్ తీసుకోవాలండి. ఒక కప్పు రైస్ తీసుకోవాలి. మనం నైట్ మిగిలిపోయింది ఉంటుంది కదా. ఇలా ఒక కప్ తీసుకున్న తర్వాత హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలండి. రవ్వ తీసేసుకొని ఒక గ్లాసు పెరుగు వేసుకోవాలి. దాంతో ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా స్మూత్ బ్యాటర్ లాగా రావాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న దాంట్లోకి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా ఉంటుంది కదా, తినే సోడా, అది కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా స్టవ్ మీద పెనం పెట్టేసుకొని వేడి వేడిగా వేసేసుకోవాలండి. ఇంకా స్ప్రెడ్ చేయకూడదు, చిన్నగా వేసేసుకోవాలి. చాలా మృదువుగా వస్తాయి, స్పాంజీగా కూడా ఉంటాయండి. ఎటువంటి పప్పులు నానబెట్టే అవసరం లేకుండా చాలా ఫాస్ట్గా అవుతాయి. ఇలా క్యారెట్ ఇష్టం ఉంటే క్యారెట్, ఆనియన్స్ వేసుకుంటే వేసుకోవచ్చు. నేను క్యారెట్ వేసాను. ఇలా వేసేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అవసరం లేకుండా చాలా స్పాంజీగా వస్తాయి ఇవి. ఇలా పెట్టేసుకొని ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ దోశని. ఇలా తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. వేడి వేడిగా చట్నీతోటి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇన్స్టెంట్గా అండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ రెసిపీస్ చాలా మీకు గిన్నె నచ్చితే లైక్, షేర్ చేయండి. నా రెసిపీస్ని ఫుల్ వీడియో చూడండి. మీరు లైక్ చేయడం మూలంగా నాకు ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుందండి. ఈ రెసిపీస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.